Hi guys, welcome to Cricket Chat with Venkatesh. SRH versus KKR IPL ఫైనల్ని చాలామంది బిర్యానీ వర్సెస్ రసగుల్లా అని అన్నారు. మన దగ్గర బిర్యానీ ఫేమస్ అయితే మన సిటీలో కోల్కతాలో రసగుల్లా ఫేమస్ కదా. నాకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ, నాకు ఇష్టమైన స్వీట్ ఏంటంటే రసగుల్లా. నేను ఎవరికి సపోర్ట్ చేయాలి? న్యూట్రల్గా ఉంటాను, నేను చెప్తాను కదా, ఉంటాను, జనరల్గా ఉంటాను. కానీ మన హైదరాబాద్ సిటీ గెలవాలని చెప్పి నేను కూడా చాలా కోరుకున్నాను. వాళ్ళు సరిగా ఆడకపోయేసరికి ప్రాణం ఉసురుమన్నది నాకు కూడా, మీలో చాలామందికి అయినట్టే. బట్ స్టిల్ అయినా సరే కేకేఆర్ ఈ సీజన్లో ఆడిన తీరు, ఫైనల్లో వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా, ఎంత మెటిక్యులస్గా వాళ్ళు దే సిస్టమేటిక్లీ డిస్ట్రాయిడ్ ఎస్ఆర్హెచ్ ఛాలెంజ్, అది నాకు విపరీతంగా నచ్చింది. సో దే ఆర్ ది బెస్ట్ సైడ్ వితౌట్ ఎనీ డౌట్. ఈ సీజన్లో అద్భుతంగా ఆడారు, కన్సిస్టెంట్గా ఆడారు, డామినేటింగ్గా ఆడారు. 3 మ్యాచ్లు ఓడిపోయారు. 2 సార్లు 220 ఒకసారి చేసి 260 ఒకసారి చేసి ఓడిపోయారు. అది వాళ్ళ బౌలింగ్ ఫెయిల్యూర్ అనుకోండి, కానీ దాని నుంచి కూడా ఓవర్కమ్ అయ్యారు. ఒకసారి చెన్నైలో ఓడిపోయారు. చెన్నైలో చాలామంది ఓడిపోతారు కదా, చెన్నైతో గెలవడం కష్టం. అది మినహాయిస్తే 2 మ్యాచ్లు రెయిన్డ్ అవుట్ అయినాయి, లేకపోతే వాళ్ళకి పాయింట్స్ కూడా 24 పాయింట్స్ వచ్చాయి. అంత డామినేటింగ్గా ఆడారు. మీరు మామూలుగా నేను ఎప్పుడు చెప్తున్నాను, మీకు కూడా బోర్ కొట్టుంటుంది విని ప్రతి టీంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉండాలి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలి, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉండాలి, నలుగురు ఆల్రౌండర్స్ ఉండాలి, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉండాలి, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉండాలి. ఇవన్నీ నేను మీకు చెప్పి T20కి ఎలాంటి టెంప్లెట్ ఉండాలని నేను చెప్తుంటాను. మీరు కూడా విని విసుకుంటారు. కానీ అదే కదా అసలు కావాల్సిన ఫార్ములా, అదే కదా. అలాంటి ఆల్ బేసెస్ కవర్డ్, ఆల్ బాక్సెస్ టిక్ లాంటి టీం కూడా వాళ్ళ దగ్గర ఉంది. అది కదా వాళ్ళ సక్సెస్ కారణం, అలా వాళ్ళంత బాగా ఆడడానికి. ఎందుకంటే విత్ సంబడీ లైక్ రమణ్దీప్ సింగ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 8, అతని స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? తక్కువ రన్స్ చేశాడు, 200 స్ట్రైక్ రేట్. అండ్ ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ అవర్స్. ఎక్సలెంట్ ఫీల్డర్, మంచి క్యాచ్లు పడడం, అతనికి బెస్ట్ క్యాచ్ అవార్డు కూడా వచ్చింది. సో అలాంటి ఫీల్డింగ్ సైడ్ ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇన్ నరైన్, ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇన్ రసల్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అట్ ఓపెనింగ్, మధ్యలో 3 లెఫ్ట్ హ్యాండర్, రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, స్పిన్ బాగా ఆడే శ్రేయస్ అయ్యర్ ఇన్ ద మిడిల్, అండ్ ఒక సూపర్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇన్ స్టార్క్. సో ఈ హ్యాడ్ ఏ వాట్ యు కాల్ బ్లో హాట్ బ్లో కోల్డ్ అనుకోండి అతని. కానీ అవసరమైన టైంలో హీ పీక్డ్ అట్ ద రైట్ టైం. ప్లే ఆఫ్స్కి వచ్చేసరికి తన విశ్వరూపం చూపించాడు. సో అలా వాళ్ళకి యంగ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, మంచి స్పిన్నర్స్ ఉన్నారు. మీకు యు ఆస్క్ ఫర్ ఇట్, దే హ్యావ్ ఇట్. యు నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్. అలాంటి కైండ్ ఆఫ్ ఎ టీమ్ అని, అలాంటి టీం కాబట్టి వాళ్ళు గెలిచారు. కానీ ఆ టీంతోనే గెలిచారా? ఒక 5 కారణాలు నేను ఐడెంటిఫై చేశాను. అవి మీతో డిస్కస్ చేస్తున్నాను. మామూలుగా నేను మిగతా టీమ్స్ ఫెయిల్యూర్స్ గురించి వీడియోలు చేస్తున్నాను. అవి చేస్తూ కూడా ఐ వాంటెడ్ టు సెలబ్రేట్ కేకేఆర్స్ విక్టరీ. కేకేఆర్ అంత బాగా గెలిచిన తర్వాత ఇప్పుడే వాళ్ళు దాని గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ అవుతుంది. ఆ సందర్భ శుద్ధి ఉండాలి కదా. అందుకని ఈ వీడియో ముందు చేసి మిగతా టీంలు ఇంకా ఒక 5 టీమ్స్ ఉన్నాయి, వాటి గురించి వీడియోలు చేస్తాను. బట్ కేకేఆర్ విజయంలో నాకు కనిపించిన ఒక 5 ఫ్యాక్టర్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే, అఫ్కోర్స్ మీరు ఊహించే ఉంటారు, గౌతమ్ గంభీర్ ఆ స్టార్ టర్న్ తీసుకొచ్చాడు. లాస్ట్ 2 సీజన్స్లో ఈ టీం 7th ప్లేస్కి వచ్చింది. ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేదు, చాలా ప్రాబ్లమ్స్ కనిపించారు టీంలో. కానీ గౌతమ్ గంభీర్ తన పొలిటికల్ కెరీర్ వదిలేసుకున్నాడు. ఈసారి ఎలక్షన్లో కంటెస్ట్ చేయదలుచుకోలేదు. ఎంపీ పదవికి తర్వాత తన పొలిటికల్ కెరీర్ గుడ్ బై చెప్పేసి క్రికెట్ వైపు వచ్చేసి అతను కేకేఆర్కి 2 టైటిల్స్ గెలిపించి పెట్టిన కెప్టెన్గా తన హోమ్ కమింగ్గా వచ్చి ఈ టీంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాడు, బ్రహ్మాండమైన ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఆ టీం అంత బాగా సెట్ అయిందంటే అదే కారణంగా. రమణ్దీప్ సింగ్ని ముంబైలో ఆడాడు కథలో, ముంబై ఇండియన్స్ సరిగ్గా వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు. సో రమణ్దీప్ సింగ్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నాడు. సో అతని టాలెంట్ గుర్తించాడు. యాంకర్ రఘువంశీ బోల్డెన్ రన్స్ చేయలేదు, కానీ ఉన్నంతసేపు ఇంప్రెసివ్గా చేశాడు. నితీష్ రాణా ఇంజర్డ్ ఉన్న పీరియడ్లో అతను ఆ ప్లేస్ని అక్కడ చక్కగా ఆ రీప్లేస్మెంట్గా అతను కవర్ చేశాడు. సో అతన్ని ఒక యంగ్స్టర్, 18-year-old బాయ్, అతన్ని ఇన్స్పైర్ చేసి అతని చేత ఆడించాడు. సునీల్ నారాయణ్ బ్యాటింగ్ దారుణం ఇటీవల కాలంలో.
స్టార్టింగ్లో ఆడితే బాల్స్ తినేస్తున్నాడు, రన్స్ రావట్లేదు. చివరిలో ఆడితే ఎప్పుడు అంత ఎఫెక్టివ్ కాదు. 1-2 సార్లు నాకు తెలిసి 1-2 సార్లు ఏదో అతను అంటే లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడితే కాస్త రన్స్ చేసింది. ఒకప్పుడు చేశాడు రన్స్, కానీ 3-4 సీజన్స్గా అతను బ్యాట్ నడవట్లేదు. అలాంటి సునీల్ నారాయణని ఒక సూపర్ హీరోని చేసేసాడు. మరి ఏం చెప్పాడో, ఏ మంత్రం వేశాడు, ఏ మంత్రం వేసినావో, ఏమి మత్తును జల్లినావో అని ఒక పాట ఉంది. అలాంటిది సునీల్ నారాయణ ఏం చేశాడు కానీ హ్యాస్ బికమ్ ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. సో బోల్డ్ అని రన్స్ 488 రన్స్ కొట్టాడు అతను ఈ సీజన్లో. గౌతమ్ గంభీర్ వల్లనే నాలో ఈ మార్పు వచ్చింది, నా బ్యాటింగ్ ఎంత బ్రహ్మాండంగా అయిందని చెప్పాడు. మరి అతనికి ఏ రకంగా చెప్తే తెలియదు. అతను కలిసి ఆడారు, అతను క్యాప్టెన్సీలో ఆడాడు. 2012 గెలిచినప్పుడు హీ వాజ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ ది టీమ్. 2012లో కేకేఆర్ మొదటిసారి ఐపీఎల్ గెలిచినప్పుడు. సో సునీల్ నారాయణ నుంచి ఎలాగ రాబట్టుకోవాలి అనేది గౌతమ్ గంభీర్కి తెలుసు, అది రాబట్టుకున్నాడు. ఒక మ్యాచ్ మనీష్ పాండే అప్పట్లో 2014లో ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మనీష్ పాండేని టీంలోకి తెచ్చుకుని అతను ఎక్కువ ఆడించలే, ఒకసారి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించి అతని నుంచి ఒక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు మనీష్ పాండే నుంచి. సో దట్ ఈస్ గంభీర్. మిచెల్ స్టార్ కోసం బోల్డ్ అంత డబ్బులు పెట్టారు. ఎవరు పెట్టిన డబ్బులు పెట్టారు? ఆక్షన్లో గంభీర్ వాజ్ దేర్, ఈ వాంటెడ్ మిచెల్ స్టార్. తీరా చూస్తే మనం అనుకున్నట్టుగా ప్రైస్ ట్యాగ్ ప్రెజర్, నేను వీడియో కూడా చేశాను, ఆట తక్కువ రేట్ ఎక్కువ అని. సో అలాగే అనిపించాడు మిచెల్ స్టార్. వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ ఫ్రమ్ ద బిగినింగ్, వాజ్ గోయింగ్ ఫర్ plenty ఆఫ్ రన్స్. సంబడి లైక్ కరణ్ శర్మ హిట్ హిమ్ ఫర్ 3 sixes ఇన్ 1 over, లాస్ట్ ఓవర్ 4 balls-లో 3 sixes కొట్టాడు. మిచెల్ స్టార్క్ షాడో ఆఫ్ ది మిచెల్ స్టార్క్ వీ నో. ఈ మిచెల్ స్టార్క్ కాదు, ఎవరో సంబడి ఈస్ ఇంపర్సనేటింగ్ హిమ్ అని అనుకున్నాము. అలాంటి మిచెల్ స్టార్క్ని బ్యాక్ చేస్తే ఏమైంది? చివరికి వచ్చేసరికి ప్లే ఆఫ్స్ రెండిట్లో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అంత బాగా బ్యాక్ చేయడం వల్ల అతను చివరిలో వచ్చేసరికి పోను అతనిలో ఆ రిధంలోకి వచ్చిన పేస్ పెరిగింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రైస్ ట్యాగ్ గురించి బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఉంటుంది కదా, నేను ప్రతి మ్యాచ్కి ₹1,00,00,000 పైగా నా జీతం అనేది. ₹1,00,00,000 ఒక 3 గంటల మ్యాచ్ ₹1,00,00,000 అనే ఫీలింగ్ ఒకసారి మీరు ఊహించుకోండి. ఆ ఫీలింగ్ వస్తే ఎవరికైనా కాస్త తడబడతారు. అరే ఒక్క మ్యాచ్ నేను 3 గంటలు ఆడినందుకు నాకు ₹1,00,00,000 ఇస్తున్నారు. 1,00,00,000 అంటే ఎక్కువ కదా అతనికి. ఆడిన 15 మ్యాచ్లు హీ హాస్ 1,50,000 హీస్ గెటింగ్ 1.5 crore పర్ మ్యాచ్. సో అలాంటిదన్నీ మైండ్లో తీసేసేలాగా అతన్ని బ్యాక్ చేశాడు గౌతమ్ గంభీర్. సో చివరిలో వచ్చేసరికి హీ హాస్ ప్రొడ్యూస్డ్ దట్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్. సో అలాంటి మార్పు అతను తీసుకురావడం. టీమ్ కాంపోజిషన్ పర్ఫెక్ట్గా ఇటుకి వరుణ్ చక్రవర్తి స్టార్టింగ్లో పెద్ద వికెట్లు తీయలేదు, కానీ అతన్ని బ్యాక్ చేయడం వల్ల అతను కూడా సక్సెస్. నాట్ ఓన్లీ గౌతమ్ గంభీర్ ఒక్కడిని చెప్పడం కరెక్ట్ కాదు, ఇట్స్ టీమ్ వర్క్. అలాగే టీంలో గ్రౌండ్లో టీం అంతా 11 మంది ఉంటారు. నాట్ ఓన్లీ గౌతమ్ గంభీర్, అభిషేక్ నాయర్, నేను మొన్న కూడా వీడియోలో చెప్పాను, నిన్న నైట్ వీడియోలో కూడా చెప్పాను. అభిషేక్ నాయర్ అతను ఇండియన్ ప్లేయర్స్ని వాళ్ళలో సానబెట్టడానికి అతను రూల్ ఇచ్చారు. అతను దినేష్ కార్తిక్తో, రింకు సింగ్తో ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చాడో మనకి అతను తెలుసు. అభిషేక్ నాయర్ ఇస్ దేర్. బౌలింగ్ విషయంలో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ కోచెస్ ఇన్ ఇండియా. అతను ప్రస్తుతం ఇండియన్ టీంతో లేడు. అతని పేరు ఏంటంటే అతను రవి శాస్త్రి బూజింగ్ పార్ట్నర్గానే అతనికి ఉంది, ఎవరు భరత్ అరుణ్. అతనికి అలాంటి సోషల్ మీడియా అతనికి అలాంటి ఒక ఇమేజ్ ఇచ్చింది. కానీ ఈజ్ వెరీ గుడ్ కోచ్. నాట్ టు ఫర్గెట్ చంద్రకాంత్ పండిత్. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి అతని మెథడ్స్, కానీ కొన్నిసార్లు స్ట్రిక్ట్నెస్ కూడా అవసరం. అన్నిసార్లు కాదు, బొమ్మరీల్ ఫాదర్ లాంటి వాడు అతను. కానీ స్టిల్ అతను ఎబిలిటీ, ఎందుకంటే ఈ వెంకటేష్ గారు వాళ్ళందరూ అతని క్యాప్టెన్సీలో అతని కోచింగ్లో ఆడిన వాళ్ళు. మధ్యప్రదేశ్కి, విదర్భకి అతను ఇచ్చిన రిజల్ట్స్ మనకు తెలుసు. సో వీళ్ళందరి కాంబినేషన్ ఇంకా రియాన్ డెస్కటే ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా ఆ కోచింగ్ స్టాఫ్, వీళ్ళందరూ కలిసి ఒక బ్రహ్మాండమైన సపోర్ట్ అందించారు. అండ్ షారుఖ్ ఖాన్, నాట్ టు ఫర్గెట్ షారుఖ్ ఖాన్ గురించి అశ్విన్ వీడియోలో చెప్పాడు. టుడే ఓన్లీ సంబడి షేర్డ్, ఐ హావ్ నాట్ సీన్ దట్ వీడియో టోటలీ. ఈ ఐపీఎల్ హడావిడి దాంట్లో ఏం చెప్పాడంటే, షారుఖ్ ఖాన్తో నేను వచ్చిన దగ్గర నుంచి నేను క్రికెట్ ఒక నిమిషం కూడా క్రికెట్ ఎప్పుడు మాట్లాడలేదు. అతను ఫస్ట్లో చెప్పాడు 2012లోనే, యాక్టింగ్లో మీరు నాకేం చెప్పలేదు, క్రికెట్లో నేను మీకేం చెప్పాను. సో షారుఖ్ ఖాన్ లాంటి ఒక ఓనర్ కూడా, షారుఖ్ ఖాన్ వాళ్ళ విక్టరీ సెలబ్రేట్ చేసుకుంటాడు, వచ్చి అందరినీ హక్ చేసుకుని, అందరినీ పేరున హక్ చేసుకున్నాడు, సపోర్ట్ స్టాఫ్తో అందరినీ. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. అతను కింగ్ ఖాన్ అంటే అతని గొప్పతనం అది.
బట్ హీ హాస్ ఎంకరేజ్డ్ ఒక షారుఖ్ ఖాన్, ఈవెన్ వరుణ్ చక్రవర్తి కూడా చెప్పాడు కదా, షారుఖ్ ఖాన్ కూడా నన్ను సపోర్ట్ చేశాడు. సో షారుఖ్ ఖాన్ లాంటి వాడు కూడా, షారుఖ్ ఖాన్ లాంటి ఒక సెలబ్రిటీ, సూపర్ స్టార్, నోను వరుణ్ చక్రవర్తి భుజం తట్టి ఏం పర్లేదు, నువ్వు బాగా వేస్తున్నావు, పర్లేదు, నువ్వు మ్యాచ్ ఫెయిల్ అయితే నువ్వు యూ విల్ కమ్ బ్యాక్ టు ఫామ్ అన్నాడంటే అది 1000 ఏనుగుల బలం ఇస్తుంది. సో అలాంటిదే అతనికి జరిగింది. సో షారుఖ్ ఖాన్ నాన్ ఇంటర్ఫిరెన్స్, ఓనర్స్ నాన్ ఇంటర్ఫిరెన్స్ కూడా చాలా ముఖ్యం. అది షారుఖ్ ఖాన్ నుంచి మనం చూసాం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ టూ ఈ కెరబియన్ ఆల్రౌండర్స్ ఎవరు? మన సునీల్ నారాయణ్ అండ్ ఆండ్రే రస్సెల్. వీళ్ళ పని అయిపోయిందని మనం చాలాసార్లు అనుకున్నాం. వీళ్ళు ఇంకా ఎందుకు బ్యాక్ చేస్తున్నారు, రిటైన్ చేస్తున్నారు, కాస్ట్లీ అవ్వట్లేదా వాళ్ళ అయిపోయింది, దర్ డౌన్ హిల్. వాళ్ళ ఒకప్పుడు పాస్ దేర్ ప్రైమ్ అంటారే, అలా ఒకప్పుడు గొప్పగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు సునీల్ నారాయణ మోడిఫైడ్ యాక్షన్ తర్వాత అంత ఎఫెక్టివ్గా లేడు, బ్యాటింగ్ పెద్ద చేయట్లేదు. రసల్ ఇంజరీ ప్రోన్, ఒకసారి ఆడతాడు, ఒక 2 మ్యాచ్లు ఆడతాడు, 4 మ్యాచ్లు ఆడుకుంటాడు. కానీ కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ అవుతాడు బౌలింగ్లో, బ్యాటింగ్లో కూడా అంత గతంలో అంత ఎఫెక్టివ్గా లేడు అని అనుకుంటే ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మ్. నిన్న రసల్ చూసింటే అతను హీ వాజ్ ఇన్ టియర్స్, చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఐ థింక్ కేకేఆర్ తరఫున టైటిల్ కూడా అయితే మొదటిసారి చాలా ఎమోషనల్గా అనిపించాడు రసల్. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సీజన్. ఈ సీజన్లో అతను గతంలో అంత స్ట్రాంగ్గా లేడు. స్ట్రాంగ్ అంటే అంత కొంచెం వెయిట్ తగ్గించుకున్నాడు, ఫిట్గా ఉన్నాడు. త్రూ అవుట్ ది సీజన్ ఈ డిడ్ నాట్ మిస్ ఎ సింగిల్ మ్యాచ్. ఈ ప్లేడ్ ఆల్ 15 మ్యాచెస్, 16 ఆడారు, 15 ఆడారు మొత్తం. హీ ప్లేడ్ ఆల్ ద మ్యాచెస్, అన్ని మ్యాచ్లు ఆడి బ్యాటింగ్లో అతనికి ఎక్కువ అవకాశం ఉన్నది. బ్యాటింగ్లో ఎన్ని రన్స్ చేశాడు? 222 రన్సే చేశాడు, కానీ 185 స్ట్రైక్ చేశాడు, 150 ఉంది. బట్ స్టిల్ బౌలింగ్లో, బ్యాటింగ్లో కూడా ఇంపార్టెంట్ రన్స్ చేశాడు. 1 or 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నాడు. బౌలింగ్లో హీ హాస్ టేకెన్ 19 వికెట్స్, 4th ప్లేస్లో ఉన్నాడు. ఇది బౌలింగ్ దీంట్లో స్లోయర్ వన్స్ బ్రహ్మాండంగా వేశాడు, కొన్ని ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. సో అతని రోల్ ఏమాత్రం తక్కువ. ఇంకా నారాయణ్ గురించి చెప్పేదే ఉంది. నారాయణ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా 488 రన్స్ చేశాడు, 180 స్ట్రైక్ రేట్తో. ఒక సెంచరీ చేశాడు, ఫస్ట్ సెంచరీ అతనికి ఐపీఎల్లో. 3 50లు, 33 సిక్స్లు కొట్టాడు, 17 వికెట్లు కూడా తీశాడు. నాట్ ఓన్లీ బ్యాటింగ్లోనే అతను మనకి బ్యాటింగ్ హీరోయిక్సే కనిపిస్తున్నాయి. 17 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. ఎకానమీ అద్భుతంగా ఉంది ఎప్పటిలాగే, 6.69, బిలో 7. ఈ సీజన్లో విపరీతంగా అందరూ రన్స్ ఇస్తున్న టైంలో బిలో 7 ఎకానమీతో బౌలింగ్. సో వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చాలా కీలకం. మిగతా వాళ్ళందరూ బాగా పర్ఫామ్ చేశారు, కానీ వీళ్ళిద్దరూ వాళ్ళు కీ రోల్. వీళ్ళు ఎప్పటికీ ఫినిష్ అయిపోలేదు, నెక్స్ట్ కూడా వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. చూడండి, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, దే ఆర్ గోయింగ్ టు బి రిటైన్ బై కేకేఆర్. వాళ్ళంత తేలిక వాళ్ళిద్దరిని వదిలే, అది పరిస్థితి. థర్డ్ పాయింట్, బౌలర్స్. మనకు ఒక సేయింగ్ ఉంది కదా, బౌలర్స్ విన్ యూ ఛాంపియన్షిప్స్ అండ్ బ్యాట్స్మెన్ విన్ యూ ఓన్లీ మ్యాచెస్. బ్యాట్స్మెన్ మ్యాచ్లు మాత్రం గెలిపించి పెట్టారు, టోర్నమెంట్లు గెలిపించి పెట్టేది బౌలర్స్. అదే ఇక్కడ ప్రూవ్ అయింది. వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్కి లేని పరిస్థితి ఏంటంటే బౌలింగ్లో స్ట్రెంత్. వీళ్ళకి బ్రహ్మాండమైన బౌలింగ్, ఆ వెరైటీ ఉంది, స్పిన్లో కానీ పేస్లో కానీ బ్రహ్మాండం. బౌలర్స్ తీసుకుని నేను ఎక్కువ ఏం చెప్పను. వీళ్ళ బౌలర్స్లో 5 టాప్ 5లో వీళ్ళు 3 బౌలర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి సెకండ్ ప్లేస్లో ఉన్నారు 21 వికెట్స్తో. రసల్ అండ్ హర్షిత్ రాణా 19 వికెట్స్ తీశారు ఈచ్. నారాయణ్ అండ్ స్టార్క్ 17 వికెట్స్ ఈచ్ తీశారు. 10 మ్యాచ్లో ఆడిన వైభవ్ అరోరా 11 వికెట్లు తీశారు. అతను ఎంత ఇంపార్టెంట్, బ్యూటిఫుల్ స్వింగింగ్ డెలివరీతో ట్రావిస్ హెడ్ని ఫైనల్లో అవుట్ చేశాడు, మనం చూసాం. సో ఎవ్రీబాడీ కాంట్రిబ్యూటెడ్. వాళ్ళు మెయిన్గా ఈ బౌలర్స్ని యూజ్ చేశారు. ఇంకెవరైనా అనుకూల్ రాయ్ ఒక మ్యాచ్లో ఏదో ఆడినట్టున్నాడు, 2 ఓవర్ మంచి ఓవర్లు వేశాడు, పెద్దగా మిగతా వాళ్ళు వాడాల్సిన అవసరం రాలేదు. 6 బౌలర్స్ యూజ్ చేశారు, 6 కూడా దే హావ్ డెలివర్డ్ ది గూడ్స్. అందరూ వికెట్స్ తీశారు, పెద్దగా మార్పులు చేయలేదు. స్టార్క్ మొదట్లో ఫెయిల్ అయ్యాడు, ఆల్రెడీ చెప్పాను, కానీ ఎల్ఎస్జీతో ఒక 3 వికెట్లు తీశాడు, ముంబై ఇండియన్స్తో ఒక 4 వికెట్లు తీస్తున్నాడు. 17 వికెట్, అల్టిమేట్లీ ఈ ఫినిష్డ్ విత్ 17 వికెట్స్. సో స్టార్క్ గురించి ఎవరికైనా డౌట్ ఉన్నా, ఎందుకంటే చెప్తాం కదా, ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అని చెప్పి. స్టార్క్ని ఎద్దేవా చేసిన వాళ్ళు అతని మీద సోషల్ మీడియాలో సాధారణంగా ఇక ఒక రకంగా అతని మీద ఒక రేంజ్లో ఆడుకుంటారు కదా, ఆడుకున్నాడు. కానీ అల్టిమేట్ అనాలిసిస్లో ఈ ప్రూవ్డ్ హిస్ క్రిటిక్స్ రాంగ్. సో అది అతని గొప్పతనం. బౌలర్స్ గెలిపించారు వాళ్ళని.
యాక్చువల్లీ బ్యాటింగ్లో మీకు ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు కేకేఆర్. కానీ బౌలర్స్ మాత్రం అందరూ ది కేమ్ టు ద పార్టీ. కోర్స్ ఒకటి రెండు సందర్భాల్లో 220 ఒకసారి వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు, ఒకసారి 261 కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇది వేరే విషయం, అవుతాయి, అబరేషన్స్ ఉంటాయి. బట్ ది వే దే కేమ్ బ్యాక్ అట్ ది క్రూషల్ ఫేజ్, బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్, వాళ్ళ బౌలర్స్ టువర్డ్స్ ది ఎండ్, వరుణ్ చక్రవర్తి కానీ మిగతా బౌలర్స్ కానీ ఎంత బాగా కంబ్యాక్ అయ్యారు అనేది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ బౌలర్స్ తమ సత్తా చూపించారు. అండ్ ఫోర్త్ రీజన్ ఫిల్ సాల్ట్. ఫిల్ సాల్ట్ అవుట్ ఆఫ్ సిలబస్గా వచ్చారు. కొన్నిసార్లు అంటాం కదా, మా సామెత ఉంది, కలిసి వచ్చే కాలంలో నడిచొచ్చే పిల్లలు పుడతారని చెప్పి. అలాగే అతను వాళ్ళు కలిసి వచ్చింది. జేసన్ రాయ్ లాస్ట్ మినిట్ విత్డ్రా అయ్యాడు. ఫిల్ సాల్ట్ని ఆక్షన్లో ఎవరు పిక్ చేయలేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఢిల్లీకి ఆడినట్టున్నాడు అతను, బాగా పర్ఫామ్ చేశాడు. 160 స్ట్రైక్ రేట్తో ఎంతో చేశాడు లాస్ట్ సీజన్. బాగా సీన్ హిస్ మ్యాచెస్ లాస్ట్ సీజన్, ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్. ఎందుకబ్బా ఇతను తీసుకోలేదు? బట్ ఫ్రాంచైజెస్ విల్ హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. మనకి ఇక్కడ బయట నుంచి చూసేదానికి వాళ్ళకి అక్కడ వేరే రీజన్స్ ఉంటాయి. అది తీసుకోలేదు. సో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో లాస్ట్ మినిట్ ఎడిషన్గా ఈ కేమ్ ఆన్ టు ద సీన్ ఫిల్ సాల్ట్. అతని పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీ. 4 50s చేశాడు, 435 రన్స్ చేశాడు. ఆడిన 12 మ్యాచ్లు, మిగతా వాళ్ళు ఆడినట్టుగా ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. 12 మ్యాచ్లు ఆడాడు. 12 అంటే మిగతా వాళ్ళు 15 మ్యాచ్లు ఆడారు, 2 మ్యాచ్లు వాష్అవుట్ అయినాయి. సో ఆడిన మ్యాచ్ల్లో అతను 182 స్ట్రైక్ రేట్తో చేశాడు. 182 స్ట్రైక్ రేట్. ఓపెనర్గా బ్రహ్మాండమైన యాక్సిలరేషన్. ఎలాగైతే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్కి ఒక ఎక్స్ప్లోజివ్ బ్లిస్టరింగ్ స్టార్ట్ ఇచ్చారు, అలాగే ఇక్కడ కూడా వీళ్ళు నరైన్ అండ్ సాల్ట్ కంబైన్ టుగెదర్ గివ్ దమ్ ఏ వండర్ఫుల్ స్టార్ట్. అందుకే 250+ స్కోర్స్ 2 సార్లు చేయగలిగారు. ఫిల్ సాల్ట్ ప్రెజెన్స్ అట్ ది టాప్ ఇట్స్ బీన్ ఏ రియల్ బూస్ట్ ఫర్ దమ్. సో అతను ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు, చివరి ప్లే ఆఫ్స్ ఆడలేదు, బట్ ది వే హీ ప్లేడ్ దోస్ మ్యాచెస్ వర్ వండర్ఫుల్. సో 435 రన్స్. నరైన్ తర్వాత అతనే ఎక్కువ రన్స్ చేశాడు టీంలో, అండ్ హీ హాజ్ డెలివర్డ్ బ్రిలియంట్. సో అతను మరొక కారణంగా మనం చెప్పుకోవాలి. అండ్ లాస్ట్ నాట్ ద లీస్ట్, ఫిఫ్త్ అండ్ ఫైనల్ రీజన్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్స్ క్యాప్టెన్సీ. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎవ్రీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. టీం చాలా బాగుంది, టీం బాగుంది, టీంకి ఒక మంచి మెంటార్ ఉన్నాడు, అతను గైడెన్స్ ఉంటుంది, టీం బ్రహ్మాండంగా సెట్ అయింది. నేను చెప్పినట్టుగా ఆల్ బేసిస్ కవర్డ్ టీం ఉంది. కానీ స్టిల్ క్యాప్టెన్ దాన్ని చెడగొడితే అలా మంచి మీకు ప్రిపరేషన్, మీకు మంచి రెసిపీ దొరికింది, మీకు మంచి అసిస్టెంట్స్ దొరికారు, అంతా బాగానే ఉంది. కానీ హెడ్ కుక్ బాగా వంట చేయాలి కదా, సరైన పాళ్ళు వేయాలి దాంట్లో. అలాంటి సరైన పాళ్ళు వేసిన వాడు శ్రేయస్ అయ్యర్. అతని పర్సనల్ ఫామ్ అంత గొప్పగా లేదు. మీరు చూస్తే ఏంటంటే టువర్డ్స్ ది ఎండ్ లాస్ట్లో ఎస్ఆర్హెచ్తో ఆడిన మ్యాచ్లో ఒక మంచి 50 మంచి స్ట్రైక్ రేట్తో తీసాడు. ఆ స్ట్రైక్ రేట్ కవర్ అయింది, అయితే ఈ స్ట్రైక్ రేట్ వాజ్ నాట్ ఇంప్రెసివ్. 351 రన్స్ మాత్రం చేశాడు 146 స్ట్రైక్ రేట్తో. 2 50s ఉన్నాయి. అంటే అతను మిగతా వాళ్ళు ఎర్లీగా వాళ్ళు మంచి రన్స్ చేస్తున్నారు, కానీ కొన్ని క్రూషియల్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ అతని ఫెయిల్యూర్ని తన క్యాప్టెన్సీని ఎఫెక్ట్ అయ్యేలా చేయలేదు. అండ్ ఈస్ వెరీ వెరీ కూల్. కొన్ని మంచి డెసిషన్స్, హర్షిత్ రానాకి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో లాస్ట్ ఓవర్ ఇవ్వడం, మోర్ అకాంప్లిష్డ్ బౌలర్స్ ఉన్నా, మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నా సరే ఇవ్వడం. అలాగే అలా 2-3 సందర్భాల్లో హర్షిత్ రానాకి లాస్ట్ ఓవర్ ఇచ్చి క్లిక్ చేసుకున్నాడు. అండ్ రసల్ని ప్రాపర్గా యూజ్ చేస్తారు. రసల్ ఏంటంటే అతను గ్యాంబుల్ అవుతాడు, రిస్కీ ప్లేయర్. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ రన్స్ ఇస్తాడు. బౌలర్గా చెప్తున్నారు, రసల్ యూజ్ చేసుకోవడం, బౌలర్గా కొన్ని రన్స్ ఇస్తాడు. బట్ క్రూషియల్ వికెట్ రసల్ని ఎప్పుడు యూజ్ చేయాలనే విషయంలో చాలా ప్రాపర్గా హ్యాండిల్ చేశాడు. రసల్ని అతను ఎంత బాగా హ్యాండిల్ చేయడం వల్లే అతనికి ఆ 19 వికెట్స్ వచ్చాయి. సో రైట్ టైంలో ఆ సిచ్యుయేషన్ తగినట్టు. సో హీ హెస్ గాట్ ఎ వెరీ గుడ్ క్రికెటింగ్ బ్రెయిన్. సో మీకు ఎంత ఇన్పుట్స్ మనకి గౌతమ్ గంభీర్ నుంచి వచ్చిన ఆన్ ద ఫీల్డ్, క్యాప్టెన్ ఈజ్ ద ఇన్ఛార్జ్ అండ్ హీ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. సో అక్కడ అతను తీసుకునే నిర్ణయాలు, ఎందుకంటే ముందు ఎంతో స్క్రిప్ట్ రాసుకుని వస్తారు, స్క్రిప్ట్ తగినట్టు ఈ సినిమా కాదు. ఆన్ ద ఫీల్డ్ యూ హ్యావ్ టు టేక్ ఇంట్యూటివ్ డెసిషన్స్. అప్పటికప్పుడు స్పర్ ఆఫ్ ది మూమెంట్లో డెసిషన్ తీసుకోవాలి. దాంట్లో అతను ఈజ్ ప్రూవ్ టు బి వెరీ గుడ్ క్యాప్టెన్. అండ్ ఈ 12 కాలంలో అతనికి ఎదురైన ఎదురు దెబ్బలు తీసుకుంటే హెస్ కమ్ బ్యాక్ సో వెల్. ఇండియన్ టీం నుంచి అతనికి కాంట్రాక్ట్ కూడా లేకుండా చేయడం చిన్న తప్పు. ఒక డొమెస్టిక్ మ్యాచ్, ఒక్క మ్యాచ్కి అయితే మోహన్ చాటేసినట్టున్నాడు. మ్యాచ్ ఆడాడు యాక్చువల్లీ వరల్డ్ కప్ తర్వాత 1-2 మ్యాచ్ పోతే ఎగ్గొట్టినట్టుగా అనిపించాడు.
అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, మనకి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అది తప్పేం పెద్ద కనబడలేదు కంపేర్ టు వాట్ ఇషాన్ కిషన్ హ్యాస్ డన్. అలాంటి ఒక ధిక్కారమైన ఇతని నుంచి డిఫెన్స్ కనబడలేదు. బట్ హీ వాజ్ పనిష్డ్ బై నాట్ గెటింగ్ సెంట్రల్ కాంట్రాక్ట్. అలాంటి డిసప్పాయింట్మెంట్. అండ్ T20 వరల్డ్ కప్లో అతని గురించి ఎవరో అనుకొని కూడా అనుకోలేదు. హ్యాడ్ ఏ వండర్ఫుల్ వరల్డ్ కప్. 530 runs ఎన్నో చేశాడు, 2 100s 3 50s చేశాడు. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ 100s ఫ్రమ్ ఎన్ ఇండియన్ బ్యాట్స్మెన్ చేశాడు వరల్డ్ కప్లో, వన్డే వరల్డ్ కప్లో. T20లో అతని పేరు కూడా ఎవరు ఉచ్చరించలేదు, పేరు కూడా ఎవరు మాట్లాడలేదు, అతని గురించి అసలు ఊసే ఎత్తలేదు. అంటే డిసప్పాయింట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టేసి ది వే హీ లెడ్ ద టీమ్. ఇప్పుడు ఎంత బాగా ఉన్నాడంటే అతని పరిస్థితి ఎలా ఉందంటే అతన్ని టీంలో ఎందుకు సెలెక్ట్ చేయలేదు కొంతమంది నన్ను అడుగుతున్నారు. T20 వరల్డ్ కప్ తర్వాత ఫ్యూచర్ ఇండియా క్యాప్టెన్ గురించి అతని గురించి మాట్లాడతారు. బట్ ఫ్యూచర్ ఇండియా క్యాప్టెన్ అంటే దానికి 1-2 ఉన్నాయి. ఏంటంటే అది వన్డే టీంలో తప్ప మిగతా చోట్ల సర్టనిటీగా కనపడట్లేదు. T20లో ఇంకా తను ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత టెస్ట్ మ్యాచ్లో కూడా అవుట్ సైడ్ ఇండియా బౌన్సీ ట్రాక్స్ మీద సౌత్ ఆఫ్రికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ బాగా ఆడగలని ప్రూవ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉన్నాయి. కెప్టెన్ కావాలంటే యూ హ్యావ్ టు బి ఆ వైట్ బాల్ కెప్టెన్ ఆర్ రెడ్ బాల్ కెప్టెన్. వైట్ బాల్ కెప్టెన్ అంటే యూ షుడ్ బి గుడ్ ఎనఫ్ టు ఫర్ ఇన్ బోత్ ద ఫార్మాట్స్. సో వన్డే టీంలో అయితే అతను ఇప్పటికీ తన ప్లేస్ బాగా ఫర్మ్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, సిమెంట్ చేసుకున్నాడు. బట్ ఫ్యూచర్ ఇండియా కెప్టెన్ అనేది పక్కన పెడితే హీ హాజ్ ప్రూవ్డ్ హిస్ క్యాప్టెన్సీ క్రెడెన్షియల్స్ బియాండ్ డౌట్. చాలా మంచి క్యాప్టెన్. ఎందుకంటే హీఈస్ ది ఓన్లీ క్యాప్టెన్ టు టేక్ 2 teams టు IPL ఫైనల్. ఢిల్లీ క్యాపిటల్స్కి తీసుకెళ్ళాడు 2020లో. అండ్ ఇక్కడ వీళ్ళని కూడా ఫైనల్ తీసుకెళ్ళి ఫైనల్ గెలిపించి పెట్టాడు. సో శ్రేయస్ అయ్యర్ మనకి క్యాప్టెన్సీ, మనం రోహిత్ శర్మ బియాండ్ రోహిత్ శర్మ ఆలోచిస్తాం మనం. దాంట్లో రాహుల్ కనిపిస్తున్నాడు, రిషబ్ పంత్ కనిపిస్తున్నాడు, మనకి హార్దిక్ పాండ్యా కనిపిస్తున్నాడు. వాళ్ళతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా మనకి క్యాప్టెన్సీ క్యాండిడేట్గా మనకి ఇప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ అతను కూల్గా లీడ్ చేసిన విధానం అండ్ ది వే హీ కంబైన్డ్ విత్ గౌతమ్ గంభీర్ ఎలా ఉంటాడో మనకు తెలుసు. కొంచెం ఎడ్జీగా, కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు. సో ఆ గౌతమ్ గంభీర్, చంద్రకాంత్ పండిట్ కూడా మనం చెప్తే స్ట్రిక్ట్ డిసిప్లినరీ. వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి వాళ్ళతో కరెక్ట్గా జెల్ అయ్యి అతను రిజల్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా బాగా కనిపించాయి. సో ఇవన్నీ కారణాల వల్లే వాళ్ళు గెలిచారు. లాంగ్ వీడియో అయిందా, బట్ నేను చెప్పదలుచుకున్న అన్ని పాయింట్లు కవర్ చేసే ప్రయత్నంలో కాస్త లెంత్ ఎక్కువ.